కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు స్వాగత నమస్సుమాంజలు ఘటిస్తూ ఈ రోజు మార్నింగ్ న్యూస్ లోకి ఎంటర్ అయిపోదాం. కేంద్రం కుట్రలను ప్రజలకు వివరిస్తాం. ఉపాధి హామీ చట్టం నుంచి మహాత్ముడి పేరును తొలగించడాన్ని దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. నరేగా పథకాన్ని వీబీజీ రామ్జీ పథకంగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఉపాధి హామీ పేరు మార్పుపై దేశమంతటా ఆందోళన నిర్వహిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. జనవరి 5వ తేదీ నుంచి ఎంజీ నరేగా బచావో ఆందోళన చేపడతామంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవశ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు. ప్రధాని మోడీ సర్కార్పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రాలు పేదలపై కేంద్రం విధ్వంసకర దాడి చేస్తుందంటూ నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవశ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు. ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ గారి పేరును తొలగించడంపై ఏఐసీసీ పిలుపు మేరకు జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం నేడు రాష్ట్ర వ్యాప్తంగా గాంధీజీ విగ్రహాల వద్ద నిరసనలు తెలియజేయాలని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం, పనికి ఇచ్చే గౌరవాన్ని ప్రజలకు వివరంగా తెలియజేయాలన్నారు. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి గాడి తప్పించి నాశనం చేశారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కలిసి ఆయన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోనాయిగూడెంలో 2.20 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 kV సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలంటూ పిలుపునిచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి గారు. ఏ ఎన్నికలొచ్చినా సత్తా చాటాలంటూ వ్యాఖ్యానించారు. క్రమశిక్షణ ఉంటే సక్సెస్ తప్పనిసరిగా వస్తుందంటూ పేర్కొన్నారు. సర్పంచులను దౌర్జన్యంగా హర్షరావు బీఆర్ఎస్ లోకి లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. ఏప్రిల్లో 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు, కృష్ణా గోదావరిలో చుక్క నీరు కూడా వదులుకోబోమంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వ్యాఖ్యానించారు. 2 ఏళ్లు ఫామ్ హౌస్ లో నిద్రపోయి ఇప్పుడు లేచి విమర్శలా అంటూ నిలదీశారు. ఏదైనా ఉంటే సభకు వచ్చి మాట్లాడాలంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 4.5 లక్షల ఇళ్లు కట్టిస్తామంటూ పేర్కొన్నారు.